ఒకవైపున సంచలనాత్మకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఎస్పెషల్లీ ఈ పెరోల్ విషయంలో రకరకాల పాయింట్స్ వెలుగులోకి వస్తుంటాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి మరొక సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ, అది కూడా తెలుగుదేశం అనుకూల మీడియాలోనే చేశారు. అది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలు సార్లు అవి ఆ వీడియో వస్తుంది, కొన్నిసార్లు చూడడానికి ప్రజలు ఇష్టపడతారు, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే లేకపోతే ఒకడు అడవిలో పోతాడు, ఉద్యోగుల్ని కొడతారు. మంత్రులకి ఎమ్మెల్యేలని కట్టడి చేయమని మంత్రులకి ఇచ్చారండి. మంత్రి తప్పు చేస్తే కంచే చేను వేస్తే నాకు నేను పేరు చెప్పను, ఏమనుకోకండి. ఒక మంత్రి ఉన్నాడండి, ఆయన ఎప్పుడు కూడా 5 స్టార్ 7 స్టార్ హోటల్లో దిగుతారు. దిగినప్పుడు ఆయనకు ఒక గది ఉండదు, పక్కన ఒక గది తీసుకుంటారు. ఆ గది అందరికీ తెలుసు. ఆయన వస్తారు, మందు తాగుతారు, ఇంకేదో చేస్తారు, సరసాలు చేస్తారు, వెళ్ళిపోతారు. నాలాంటి వాడు ఎందుకంటే రాష్ట్ర అధికార ప్రతినిధిని విశేషమైన రాజకీయ అనుభవం ఉందండి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు, ప్రధానులు అందరితో తిరిగాను, నాకు చాలా అనుభవం ఉంది. నాకే ఆయన దొరకడు, ఆయన దగ్గర ఒక అమ్మాయి ఉంటారు, ఆ అమ్మాయిని అడిగి దూరం వెళ్ళాలి అంటే ఏమనుకోక నాకు కడుపు ఖాళీ చెప్తున్నాను. ఎవరంటే ఎవరో వేరే పార్టీ నుంచి వస్తారు. అంటే మన కర్మ, పార్టీలో ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నాకే దిక్కు లేదండి, దిక్కు లేదు. నేను మీకు వాస్తవం చెప్తాను, నేను తిరుపతిలో ఉంటున్నాను, ఎవరు మంత్రులు వచ్చినా లీడర్లు వచ్చినా పోవడం మానేశాను. నిజం చెప్తున్నా. నన్ను చాలా మంది మా వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ కమిటీ వచ్చారు, మీరు అనుకోలేదు, నేను పోనయ్యా నీకు దండం పెడతాను. అక్కడ పోతే నాకు తలనొప్పి వస్తుందండి, తలనొప్పి వస్తుంది. ఇది మామూలు ఆరోపణ కాదు, ఆవేదనతో కూడిన ఆరోపణ. అసలు ఏం జరుగుతోంది? ఇట్లాంటి వాటిని ఇప్పుడు మొన్న 6 ఎమ్మెల్యేలని వార్నింగ్లు ఇచ్చారంటున్నారు, కానీ ఇలా చేస్తున్నది ఎవరు? తిరుపతిలోనే అన్నటువంటి తేల్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని.